రేంజ్ బార్ని యూజ్ చేసి ఆడియో వాల్యూమ్ని ఎలా కంట్రోల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక ఇన్పుట్ ఎలిమెంట్ అయితే తీసుకోండి. టైప్ ఈక్వల్స్ టు రేంజ్ ఇవ్వండి. ఇన్పుట్ ఎలిమెంట్కి ఐడిని అయితే సెట్ చేయండి. ఇనీషియల్గా వాల్యూ వచ్చేసరికి 0 ఇవ్వండి. ఇన్పుట్ ఎలిమెంట్ని ఐడి ద్వారా జావా స్క్రిప్ట్లోకి అయితే తీసుకురండి. ఆడియో ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్కి మీ డివైస్లో ఉన్న సాంగ్ యొక్క పాత్ని అయితే ఇక్కడ ఆర్గ్యుమెంట్లా పాస్ చేయండి. ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్లో పైన క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్కి ప్లే మెథడ్ని అయితే యూజ్ చేయండి. ఆడియో ఆబ్జెక్ట్కి వాల్యూమ్ ప్రాపర్టీని యూజ్ చేసి దీనికి వాల్యూగా వాల్యూమ్ బార్ డాట్ వాల్యూ డివైడెడ్ బై 100 అనివ్వండి. ఈ వాల్యూమ్ ప్రాపర్టీ వాల్యూస్ అనేవి 0 నుంచి 1 లోపు ఉండాలి. వాల్యూమ్ బార్కి ఒక ఈవెంట్ హ్యాండ్లర్ని అయితే డిఫైన్ చేయండి. ఈ ఈవెంట్ హ్యాండ్లర్ 2 పారామీటర్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేసింది. ఒకటి వచ్చేసరికి ఈవెంట్ లిజనర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఫంక్షన్.